చేరుకున్నాము. నెక్స్ట్ డే నారాయణఖేడ్ నుంచి మేము జరాస్ రేచింతల వరకు వెళ్ళాము. రేచింతల నుంచి వయా జైరాబాద్ జరా సంఘం వచ్చాము. జరా సంఘం నుంచి మేము వివిధ మండలాలు కవర్ చేస్తూ మేము అల్లాదుర్గం వరకు వచ్చాము. అల్లాదుర్గం నుంచి వివిధ మండలాలు రేగోడు గడ్డి కవర్ చేస్తూ పిట్లం వరకు వచ్చాము. పిట్లం నుంచి వయా తడికల్కి ద్వారా వెళ్ళి మేము చుక్కల వరకు వెళ్ళాము. చుక్కల నుంచి మధ్యలో పిచ్చుకుండా చేస్తూ మేము వీర్పూర్ వరకు వెళ్ళాము. వీర్పూర్ నుంచి మేము కొతంగల్, కోటగిరి, రుద్రూర్, వర్రి కవర్ చేస్తూ బాన్స్వాడ వరకు వెళ్ళాము. బాన్స్వాడ నుంచి గాంధారి మీదుగా సదాశివ నగర్ వరకు వెళ్ళాము. సదాశివ నగర్ నుంచి కామారెడ్డి ద్వారా మాచారెడ్డి నుంచి మేము కామారెడ్డికి వెళ్ళాము. కామారెడ్డి దాటి కూడా కామారెడ్డి పట్టణంలో ప్రచారం చేసి తాడ్వాయి ఆశ్రమంలో ఉన్నాము. శబరిమాత ఆశ్రమంలో. తాడ్వాయి ఆశ్రమం నుంచి ఈరోజు మేము వివిధ గ్రామాలను తిరుగుతూ లింగంపేట మండలం ద్వారా ఎల్లారెడ్డి కవర్ చేసి మేము మా స్వగ్రామమైన మాటికి చేరుకోబోతున్నాము. సాయంత్రం వరకు ఈరోజు ఈ యాత్ర ముగింపు. ఎలక్షన్ యాక్చువల్గా ఇది రేపటి వరకు కొనసాగాల్సింది. ఎలక్షన్ కోడ్ వలన ఒకరోజు ముందే ముగించడం జరిగింది. నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం ఏమేమి చేయాలనుకుంటున్నారు? ఎంపీగా నేను ఎన్నికైతే నేను కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడ సమస్యలను వివరించి రావాల్సిన దానికన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నేను నెలకొల్పుతాను. అంతేకాక నేను ఇక్కడున్న పరిస్థితులను బట్టి నేను వివిధ కంపెనీలకు అప్రోచ్ అయ్యి ఇక్కడ కంపెనీలు పెట్టమని కోరి వాళ్ళ ద్వారా వివిధ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేసి ఉపాధి కలుగజేయడం జరుగుతుంది. అంతేకాక సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వివిధ రకాల స్కీమ్లను మనం ఉపయోగించుకొని ఆ స్కీమ్ల ద్వారా కుటీర పరిశ్రమలు నెలకొల్పి గ్రామీణ మహిళలకు కూడా ఉపాధి కలిగించేందుకు శాయశక్తులకు కృషి చేయడం జరుగుతుంది. అంతేగాక బోధన్ టు బీదర్ రైల్వే లైన్ కోసం పోరాడి సాధించడం జరుగుతుంది. అంతేగాక ఇక్కడ శీతల గిడ్డంగులు కానీ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కూడా నెలకొల్పడం జరుగుతుంది. ఇక్కడ వైద్య సదుపాయాలు ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికోసం ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ మన పార్లమెంట్ పరిధిలో నెలకొల్పడానికి కూడా శాయశక్తులకు కృషి చేస్తాను. నవోదయ పాఠశాలలు కూడా ఇంకా ఎక్కువగా రావడానికి, కేంద్రీయ పాఠశాలలు ఇక్కడ రావడానికి కృషి చేస్తాను. అంతేగాక ఏ చిన్న సమస్య వచ్చినా గ్రామీణ ప్రాంతంలో కానీ ఎలాంటి చిన్న ప్రజల సమస్య, అది గ్రామానికి సంబంధించింది కానీ 10 మందికి సంబంధించింది కానీ ఒక వ్యక్తిగతంగా సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నా కూడా పట్టించుకొని తప్పకుండా వాళ్ళ కోసం వాళ్ళ పక్కన ఉంటూ ఆ సమస్య తీర్చడానికి నా శాయశక్తులు కృషి చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా నేను చాలా రకాల ప్రోత్సాహకాలు యువతకు అందించడానికి నేను మోటివేషనల్ క్లాసెస్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా నెలకొల్పి అందరి యువతకి మంచిగా స్కిల్స్ నేర్పించి మంచి జాబ్ వచ్చేలా ప్రోత్సహించడం జరుగుతుంది. ఇప్పుడు మన నియోజకవర్గంలో చాలామంది డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ కూడా అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది డాక్టర్లు అవుతుంటే నా పీరియడ్లో నేను 1000 కాదు 2000 మంది డాక్టర్లను చేయడానికి నా శాయశక్తులు ప్రోత్సహించి నేను అది చాలామంది డాక్టర్లు అయ్యేలా చూస్తాను. ఇప్పుడు 10,000 మంది ఇంజనీర్స్ అయితే నేను 1,00,000 మంది ఇంజనీర్లు సంవత్సరానికి అయ్యేలా నా శాయశక్తులు ప్రోత్సహించి చేయడానికి కృషి చేస్తాను. అంతేగాక ఎవరికైనా అమెరికా వెళ్ళాలన్నా, విదేశీ చదువులు చదవాలన్నా ఏదైనా కళ ఉంటే వాళ్ళకు వెన్నంటూ ఉండి నామమాత్రపు లోను ద్వారా వాళ్ళ కళ నిజమై అమెరికాలోకి వెళ్ళి వాళ్ళు చదువుకునే విదేశీ విద్యను కూడా అభ్యసించడానికి శాయశక్తుల కృషి చేస్తాను. అంతేగాక ఏ రకమైన వ్యవసాయానికి కూడా నేను వినూత్నంగా చేసి 50,000 సంపాదించి ఎకరానికి 50,000 సంపాదించే రైతు కూడా 1,00,000 నుంచి 2 లక్షల ఎకరానికి సంపాదించేలా ఎలాంటి పంటలు వాణిజ్య పంటలు పండిస్తే చేయగలుగుతారు, ఎలా మెయింటెనెన్స్ చేయాలన్న ప్రోత్సాహాలు కూడా ఇచ్చి రైతులను కూడా ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తాను. నాకు ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో 50% మంది పేద ప్రజలు ఉన్నారు. వాళ్లకు ఏదో ఒక గవర్నమెంట్ పథకం అందేలా నా శాయశక్తులకు కృషి చేస్తాను. బర్రెలు కావాల్సిన వాళ్ళకు బర్రెలు కానీ గవర్నమెంట్ సబ్సిడీల ద్వారా ఇప్పించడం జరుగుతుంది. అంతేగాక రకరకాల ఏది కావాలన్నా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదరికాన్ని పోగొట్టడానికి నా శాయశక్తులకు కృషి చేస్తాను. వాళ్ళకి ఇళ్ళ నిర్మాణంలో కానీ, ఉపాధి అవకాశంలో కానీ, ఏదన్నా చిన్న పరిశ్రమ పెట్టుకోవడంలో కానీ వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేలా చేయడానికి నేను శాయశక్తులకు కృషి చేస్తాను. థ్యాంక్ యూ.